యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో ఏఎన్సీ గణపతి రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఆటోలను కొండపైకి అనుమతిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకునే క్రమంలోనే యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జెండా ఊపి ప్రారంభించారు. గొంగిడి సునీత, కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. ఇక్కడ ఈ ప్రాంతం ఎలువేలుపు తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్న యాదాద్రి లక్ష్మణస్వామి అభివృద్ధి విషయంలో ఏదైతే బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్ లో 50% శాసనసభ పక్క ఉన్న లోపల 119 మంది శాసనసభ్యుల మధ్య గలమెత్తి మాట్లాడిన ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ఎత్తి చూపిన వైటీడే పేరు మీద కేటాయించినటువంటి నిధుల్లో 50% కల్వకుంట్ల కవిత ఇంటికి పోయినాయి. ఆ 50% లో ఇక్కడ గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి వాటా ఉంది. అందులో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి వాటా ఉంది. ముఖ్యంగా R&B లో పనిచేసేటటువంటి ఇలా గణపతి రెడ్డి, ఈఎన్సీ గణపతి రెడ్డి ఇక్కడ ఆయన మనుషులకు టెండర్లు పెట్టి గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మొత్తం దుర్మార్గంగా దోసుకుపోతున్నాడు. గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మీద ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎవరైతే ఇక్కడ బాధ్యున్నటువంటి అధికారులు గాని గతంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ స్వలాభం కోసం టెండర్లు వేసి వాళ్ళ నాయకులకు ఇలా కట్టబెట్టిరు. గణపతి రెడ్డి అనే వాడిని ఇమీడియట్లీ అక్కడ పోస్ట్ నుంచి తొలగించమని చెప్పి కూడా నిన్న మా R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినాం. కాబట్టి గణపతి రెడ్డి గారిని ఈఎన్సీని వెంబడే